మీకు తెలుసా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు కోచ్ను మన భారతదేశంలోని చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అయిన ఐసీఎఫ్లో విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రాజెక్టుపై రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందిస్తూ, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా హైడ్రోజన్ ఇంధన రైలు కోచ్ పరీక్షలు విజయవంతంగా జరిగాయి. మన ఇండియన్ రైల్వే రంగంలో ఇదొక కీలక మైలురాయి. చెన్నైలోని ఐసీఎఫ్లో తయారైన ఈ హైడ్రోజన్ పవర్డ్ కోచ్ శక్తి 1200 హార్స్ పవర్గా ఉంది. యూరోపియన్ హైడ్రోజన్ రైలు కంటే దీని శక్తి ఎంతో ఎక్కువ. 2800 కోట్లతో ప్రవేశపెట్టిన హైడ్రోజన్ పర్ హెరిటేజ్ పథకం కింద దీన్ని అభివృద్ధి చేశామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మీకు తెలుసా, పర్యావరణ ప్రమాదాలను పసిగట్టే టైగర్ బీటిల్స్ గురించి? ఈ టైగర్ బీటిల్స్ అరుదుగా కనిపించే కీటకాలు. టైగర్ బీటిల్స్ క్వెస్ట్ ఇండియా 2025లో భాగంగా తిరుపతి ఐసర్ పరిశోధకులు, అలాగే తమిళనాడు, ఒరిస్సా పరిశోధకులు క్షేత్రస్థాయి శోధనలో 8 రకాల టైగర్ బీటిల్స్ జాతులను గుర్తించారు. ఈ కీటకాలపై 12 రాష్ట్రాల నుంచి 80 మంది పరిశోధకులు మొత్తం 4170 డాక్యుమెంట్లను టైగర్ బీటిల్స్ క్వెస్ట్ ఇండియా నేచురల్ లిస్టులో సమర్పించారు. ఒక్క తిరుపతి ఐసర్ నుంచే 600కు పైగా డాక్యుమెంట్లు పొందుపరిచారు. ఈ కీటకాలు విలక్షణమైన రెక్కలు కలిగి జనాభా కదలికలకు అనుగుణంగా ఆవాసాలను మార్చుకుంటాయి. మీకు తెలుసా, ఫిడే చెస్ మహిళా ప్రపంచ కప్ ఛాంపియన్షిప్గా 19 ఏళ్ల యువతి సంచలనం సృష్టించింది. ఆమె దివ్య దేశ్ముఖ్ 88వ గ్రాండ్ మాస్టర్గా నిలిచింది. అంతేకాదు, కోనేరు హంపి, ద్రోణావల్లి హారిక మరియు వైశాలి రమేష్ బాబు తర్వాత గ్రాండ్ మాస్టర్గా టైటిల్ సాధించిన 4వ భారతీయ మహిళా క్రీడాకారిణిగా దివ్య రికార్డుకెక్కింది. ఇది భారతీయ మహిళా చెస్కు ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఈ టోర్నీలో రన్నరప్గా కోనేరు హంపి నిలిచింది. మరికొన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.